రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా ప్రచారం జోరుగా సాగుతోంది. అత్యధిక మెజారిటీతో గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని జక్కంపూడి రాజా అంటున్నారు. కోరుకొండ గ్రామంలో గడప గడపకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలతో జోరుగా ప్రచారం నిర్వహించారు. తమ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించామని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటే రాష్ట్ర ప్రజలు ఉన్నారని అన్నారు. గతంలో లేని విధంగా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను ఎటువంటి వివక్ష, అవినీతికి తావు లేకుండా ప్రతి ఒక్కరికి అందించడం జరిగిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాలను వైసీపీ కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో అందరూ పనిచేస్తున్నారని తెలిపారు. రాజానగరం నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలలో సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజలకు అందించామని తెలిపారు. ప్రజలకు వైద్య సేవలతో పాటు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడం జరిగిందని, అర్హత ఉన్న వారందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల తేదీని నిన్నటి రోజు ఎలక్షన్ కమిషన్ అనౌన్స్ చేయడం జరిగింది. రెట్టించినటువంటి ఉత్సాహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా సమయం ఎక్కువ ఉన్న కారణంగా మరీ ఎక్కువ మెజారిటీలు తీసుకుని వచ్చుకోవాలనేటువంటి ఆత్మవిశ్వాసంతో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో గతంలో ఎప్పుడు లేని రీతిలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ప్రజలందరికీ కూడా ఏ ఒక్క వివక్షలకు కానీ లంచాలకు కానీ తావు లేకుండా అందించినటువంటి క్రమంలో వేళ ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల పేద ప్రజలందరూ కూడా ఒక గొప్ప అభిమానాన్ని చూపిస్తూ ఉన్నారు ఆయన పట్ల. వాటిని ఓట్ల రూపంలో మరుచుకోవడానికి రాష్ట్రంలో ఉన్న 175కి 175 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలనేటువంటి లక్ష్యంతో వేళ ముఖ్యమంత్రి గారు కానీ ఆయన పిలుపు మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అడుగులు వేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాజానగరం నియోజకవర్గంలో కూడా గడిచినటువంటి 5 ఏళ్లలో అభివృద్ధి, సంక్షేమం, అలాగే అనేక వైద్య సేవలు, మరో పక్కన వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడం, ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం, ఇట్లా పెద్ద ఎత్తున ప్రజలకు అన్ని రకాలుగా కూడా మేలు చేకూర్చిన పరిస్థితి ఉంది. అందుకే ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో గెలుపు మాత్రమే లక్ష్యం కాకుండా భారీ మెజారిటీ లక్ష్యంగా ఇవాళ అడుగులు వేస్తూ ఉన్నాం. అందరూ కూడా రెట్టించినటువంటి ఉత్సాహంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. డెఫినెట్గా రాబోయేటటువంటి ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో 45-50 వేల ఓట్ల మెజారిటీ తక్కువ కాకుండా వస్తుందనేటువంటి నమ్మకాన్ని కూడా ఈ సందర్భంగా వ్యక్తం చేస్తా ఉన్నాం.